ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పేరేంటి? సింహాచలం. మీ ఊరు? సత్తెనపల్లి. మీరెంతమంది? నేను నా తమ్ముడు. తమ్ముడు పేరు? దొరబాబు. ఓకే, ఆ దొరబాబు మీరే అంటాను. నేనెందుకు అవుతానండి? వాడు చనిపోయాడు. అతన్ని మీరే చంపారు. కాదు. బెజవాడ బుజ్జమ్మ గారి తండ్రిని కూడా మీరే చంపారు. లేదు. ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కోర్టుకు వెళ్లే సమయంలో మీరు తప్పించుకున్నారు. కాదు. అప్పుడే ఇక జీవితంలో దొరకకూడదని తెలివిగా ఆలోచించి మీలాగే ఉండే మీ అన్నగారైన సింహాచలం గారిని మీరు హత్య చేశారు. అబద్ధం అండి. అది చూసిన ఈ శ్రీదేవి గారిని కూడా చంపే ప్రయత్నం చేశారు. అయ్యో బాబోయ్, నాకేం తెలీదు. అప్పుడు ఆవిడ మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో మంచాన పడ్డారని వదిలేశారు. ఇప్పుడు ఆవిడ కోలుకున్నారని సాక్ష్యం చెప్తే మీ గుట్టంతా బట్టబయలవుతుందని చంపేశారు. ఇంకేం చెప్పాలండి? నిజాలు. యువర్ ఆనర్, వారు చేయని హత్యలన్నీ వారి మీదే వేసి సంఘంలో వారి పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని చూస్తున్నారన్నది బాగా స్పష్టమవుతుంది. ఆయన నిరపరాధి, యువర్ ఆనర్. అని ఎలా అంటారు? అవునని మీరెలా అంటారు? ఇంతమందిని చంపేశారనడానికి సాక్ష్యాలేవండి. యాజ్ ఏ కలెక్టర్గా కోర్టుకు ఎవిడెన్స్ కావాలని మీకు తెలియదా? నిందలేస్తే కోర్టు స్వీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే సాక్ష్యం చెప్తే ఇవి నిందలు కాదు నిజాలు అయిపోతాయి అంటారు. చెప్పండి, అంతేనా? అంతే కదండి. మీరు చెప్తున్న వాళ్ళందరినీ వీరే చంపడం చూసిన వారు ఎవరైనా ఉంటే తీసుకురండి. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎవరూ లేరని. ఇది యువర్ ఆనర్. సాక్ష్యాలు లేవు. ఇక చనిపోయిన ఆవిడే చెప్పాలి. అది ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి ఈ కేసు కొట్టేసి వారెలా చనిపోయారో ప్రాథమిక విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను. నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టుని విన్నవించుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాస్త ఆగండి లాయర్ గారు. సాక్ష్యం వినకుండానే కేసుని క్లోజ్ చేయమంటే ఎలాగండి? సాక్ష్యం ఏదండి? చనిపోయిన ఆవిడే చెప్పాలి అన్నారు కదా. వారు చెప్తారా? చెప్తారు చెప్తారు చెప్తారు. శ్రీదేవి గారు, సాక్ష్యం కావాలంట. లేవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.